కాంగ్రెస్ పాలనలో గురుకులాలు మూలన పడ్డాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి కానీ సీఎంకు కానీ కనీసం పట్టడం లేదని మండిపడ్డారు. గురుకుల విద్యార్థుల అవస్థలు చూసి గురుకులాల పాటకు పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిందని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. కొండా సురేఖ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆమెకు అసలు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. తన బిడ్డలను వదిలేసి గురుకులాల్లో చదివే పిల్లలను తన పిల్లలుగా భావించానని ప్రవీణ్ తెలిపారు. ఒక సంవత్సరం నుండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు. గత ఒక సంవత్సరం నుండి ఈ కాంగ్రెసు పాలనలో తెలంగాణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు. అదేవిధంగా గత ఒక సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా 50 మంది పసిబిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు మృత్యువుకు గురైంది. ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదం అంచున చేరింది, కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన, ప్రతిరోజు ఎక్కడో దగ్గర గురుకుల విద్యార్థులు రోడ్డెక్కడం, చాలా చోట్ల 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని అదే ప్లేట్లు పట్టుకొని, అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు నడుచుకుంటూ పోతున్న దారుణమైన పరిస్థితి. ఒకటే జిల్లాలో 3 సార్లు విషాహారం తిని పేద బిడ్డలు ఆసుపత్రి పాలైన పరిస్థితి. పాలమూరు బిడ్డని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అదే పాలమూరు జిల్లాలో ఉండే ఇటికాలలో టీచర్లు ఎవరూ లేక లైబ్రరీయన్ ప్రిన్సిపల్గా మార్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. చదువుతున్న విద్యార్థులకు పూర్తిగా బ్లాంకెట్లు ఇవ్వలేని పరిస్థితి, యూనిఫామ్లు సరిగా రాలేదు, బూట్లు లేవు ఇప్పటి వరకు కూడా, పిల్లలకు బూట్లు కూడా లేని పరిస్థితి. నైట్ డ్రెస్సులు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్సులు కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి. కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలుపిచ్చిండ్రు. ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెన్నులో చలిపుట్టింది. గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న, ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం, ఇది 2వసారి 3వసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకురి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు పూసుకుంటున్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారినైనా. నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన నేను నా బిడ్డలు, నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. సీతక్క గారు అంటున్నారు, ఆమె మూలాలు తన మూలాలు మరిచిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు.
మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు బయట పెట్టండి సీతక్క గారు, బయట పెట్టండి. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ ఈ అంతరించిపోతున్న ఈ బిడ్డల జీవితాలను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నది. మేము అందుకొరకే గురుకుల బాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఆ గురుకుల బాట కార్యక్రమంలో మేము అధ్యయనం కోసం పోతున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఈ నంబర్ 8522044336కు మీ విలువైన సలహాలను కానీ మీకు ఏవైనా కంప్లైంట్స్ ఉంటే దయచేసి వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ దయచేసి పంపించండి. అదొక్కటే. మరి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా కూడా మీరు పంపించండి. ఆ సమస్యల మీద మేము తప్పకుండా పోరాటం చేస్తాము. మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. అట్లా రకరకాల శాఖలను అప్పగించండి. మీకు చేత కాదని తెలిసిపోయింది.